ప్రీవియస్ వీడియోస్లో అనార్కలి ఫ్రాక్ని టేప్ మెజర్మెంట్స్తో ఎలా మెజర్ చేయాలి అండ్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. నా డే క్లాస్ వచ్చేసరికి ప్రేయర్ అండ్ మిల్లీతో స్టార్ట్ అవుతుంది కదా, సో ఈరోజు కూడా అలానే జరిగింది. తర్వాత నెక్స్ట్ నా క్లాస్. నెక్స్ట్ మనం కట్ చేయలేదు కదా, వక్రం ఏమి వేయకుండా నార్మల్గా లైనింగ్తో నెక్ వస్తే ఎలా కట్ చేయాలనేది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టాల్సింది. మనం పెట్టుకున్న మార్కింగ్ నుంచి ఆ బాక్స్లోనే షేప్ డ్రా చేసేయండి. సిక్స్ ఇంచెస్, సో హైట్ 6 ఇంచెస్, విడ్త్ అయితే ఏ మాత్రం ఇక్కడ చేంజ్ అవ్వదు. ఎంత పెట్టుకున్నాం మనం? 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం. సో ఫ్రంట్ బ్యాక్ అనేది ఇక్కడ ఈక్వల్ ఉంటుంది. లెంత్ మాత్రమే డీప్ మాత్రమే అటు ఇటు చేంజెస్ అవుతుంది. సో కింద వైపును కూడా 2.5 ఇంచ్ ఒక మార్క్ చేసుకొని దీనికి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఆల్రెడీ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ ఇంకేదైనా డిజైన్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని యాజ్ ఇట్ ఈస్ కట్ చేయడం. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎట్లా వచ్చింది కదా. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్, మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇది రైట్ సైడ్ ఉండేటట్లుగా దానిపైన లైనింగ్ని పెట్టుకోవాలి. లైనింగ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. 4 వైపులా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చుకి, కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి లోపల వైపుగా ఉండేటట్లు, ఎటు చూసినా కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లుగా జాగ్రత్తగా ప్లేస్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ చేయాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ షేప్ మనం గీసుకుంది? రౌండ్ షేప్ గీసుకున్నాం. ఒక్క పావించు పెట్టుకొని ఆ గ్యాప్తో, పావించు పాదం గ్యాప్తో ఏ షేప్ అయితే మీరు కట్ చేశారో అదే షేప్లో కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ మీరు ఎంత స్టార్ట్ చేశారో లాస్ట్ వచ్చే వరకు కూడా అంతే రావాలి. ఇలా కుట్టిన తర్వాత లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది, నీట్గా వెనక్కి టర్న్ అవుతుంది. ఇలా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసినప్పుడు డిజైన్ పైకి వచ్చిందా, రివర్స్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ మరి మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని జాయిన్ చేసుకోవాలి చుట్టూ. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లైనింగ్ చూసారా లోపల, ఈ లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో దాని ప్రకారం చుట్టూ మొత్తం కట్ చేసుకోవడం. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏది ఉండకూడదు. క్లాత్ అలానే మీ లైనింగ్ మొత్తం ముందు కరెక్ట్గా సెట్ చేసుకోండి. పార్ట్లో ఒక పావించు గ్యాప్తో ఎలాగైతే కుట్టామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో పావు తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నారనుకోండి, పైన 2 షోల్డర్స్ డిఫరెన్స్ వస్తాయి కదా, దానికోసం బ్యాక్ పార్ట్లో తీసుకుంటున్నట్టుగానే ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకోండి. ఇలా మనం ఏదన్నా మోడల్ నెక్కుని స్టిచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఏ షేప్ అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ ఇలా కర్వ్ షేప్ తిరిగింది కదా, స్టిచ్ వేసే స్టిచ్ కూడా కర్వ్ లోపలికి వెళ్ళాలి. కరువు బయటకు వేసారనుకోండి మీకు కరువు షేప్ అనేది రాదు. సో ఆ కరువు లోపల దాకా స్టిచ్ వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ నీడిల్ని లోపలే పెట్టేస్తాము, మళ్ళీ బయటకు పక్కకు తిప్పుకుంటాము. కరువు షేప్ లోపల దాకా వెళ్ళనివ్వండి. ఓకేనా? నీడిల్ని అలాగే ఉంచుతాం, క్లాత్ని మాత్రమే తిప్పుతాం జాగ్రత్తగా, కొంచెం స్లో. మళ్ళీ ఇక్కడ కరువు వచ్చింది, ఆ ప్లేస్ దాకా కరువు దాకా కుట్టేసుకొని మళ్ళీ నీడి లోపలే ఉంచాలి. మళ్ళీ క్లాత్ని మాత్రమే తిప్పుకోండి. ఇక్కడ వీ షేప్ వచ్చింది చూసారా, మళ్ళీ వీ షేప్ వచ్చిన దగ్గర వీ షేప్కి కిందగా రావాలి. మళ్ళీ సేమ్ అటువైపు ఎలా కుట్టామో ఇటువైపు కూడా అంతే, కరువు షేప్ నీట్గా అంతవరకు కట్ చేయండి. మళ్ళీ చిన్న చిన్న కటింగ్స్.
ఈ ప్లేస్ వచ్చినప్పుడు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని లైట్గా, ఎక్కువ వద్దు, మళ్ళీ థ్రెడ్ వరకు వచ్చింది అనుకోండి ఊడిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి. ఇక్కడ చిన్న వీ షేప్ ఒకటి ఉంది, మొత్తం కర్వులంతా బయటికి నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీ షేప్ ఉంది కదా, ఆ వీ షేప్ని బయటకు తీయండి. దాన్ని క్రింద వైపున డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున ఎడ్జ్కి సేమ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా అలాగే కుట్టుకోవాలి. ఆ తర్వాత దీని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్యాబ్రిక్ కూడా దేనికి దానికి సపరేట్గా తీసుకోండి. దీనికి కూడా కింద వైపున జిగ్జాగ్ చేయించుకోవాలనుకుంటేనేమో జిగ్జాగ్ చేయించుకోండి, లేదు కింద డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయాలనుకుంటే డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయాలి. చేయాల్సింది దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టండి. ఈ లైనింగ్ కూడా నడుము దగ్గర కూడా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోండి. కనపడేది బయట వైపుకే ఉండాలి. ఇక్కడ పెట్టుకున్న ఈ మధ్య మార్కింగ్, అలానే మధ్య మార్కింగ్ రెండు సేమ్ ప్లేస్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇటు నుంచి క్లాత్ని ఇటువైపుకి రానివ్వండి, ఇటువైపు నుంచి ఉన్న క్లాత్ని ఇటువైపుకి. మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి కొంచెం ఇలా వస్తుంది. ముందు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ వేసుకోవాలి. సాగదీయకుండా క్లాత్ ఎలా వెళ్తుందో అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదన్నా వస్తే దాన్ని కట్ చేసుకుంటాం, అటువైపు కానీ ఇటువైపు కానీ. ఓకే, ఇది ఎలాగైతే జాయింట్ చేసామో దీన్ని కూడా ఇంకొక పార్ట్ని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇలా బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ఈ హ్యాండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ క్లాత్ ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. ఎట్లా ఉందో అట్లా మొత్తం 4 సైడ్స్ని జాయింట్ చేసుకొని కింద పార్ట్లో మనకు కావాల్సిందంతా 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్ని ఇలా లెంత్గా తీసుకున్నాం. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 5 ఇంచెస్. 5 ఇంచెస్ ప్లస్ ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ 5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాము. అయితే ఇక్కడ ఈ హైట్లో ఏం చేశానంటే ఇక్కడ 1 ఇంచ్ కలిపాము. అంటే ఇక్కడ 5 తీసుకున్నా కదా, ఈ ప్లేస్ వచ్చేసరికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఈ 2 ఎట్లా ఉందో అలాగే తీసుకోవడం. ఈ 6 నుంచి 5కి క్రాస్ లైన్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ లైన్. దీన్ని తీసుకున్నట్లుగా మెయిన్ క్లాత్ని కూడా అలాగే తీసుకోవాలి. లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఈ కోసం ఫస్ట్ క్రింద వైపున స్ట్రైట్గా కుట్టేయాలి. చేసిన తర్వాత క్లాత్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి, మీరు డైరెక్ట్గా రివర్స్ చేసి దానిపైన స్టిచ్ వేయగలనంటే వేసుకోండి, లేదా లైనింగ్ మీద ఒక్కసారి వేయండి. దానికి సపరేట్గా ఉండాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఖర్చు మాత్రం లైనింగ్ వైపు ఉండాలి. తర్వాత దీన్ని జాయింట్ వేయొద్దు. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందా, లైనింగ్ ఫ్యాబ్రిక్కి సమానంగా కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. అలానే సైడ్స్ కూడా ఎక్కడ క్లాత్ ఎక్స్ట్రా పెట్టకండి. ఇప్పుడు దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోండి, ఒక మార్కింగ్. అలానే
ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఇప్పుడు లైనింగ్కి పెట్టుకున్నాము, మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్య పెట్టుకున్నాం కదా, తెలుసు కదా అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా చిన్న కటింగ్. ఓకే, ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఏ క్లాత్ ఉండకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఈ పార్ట్లో ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నాం మధ్యలోకి, అలానే ఇక్కడ కూడా మధ్యలోకి మార్కింగ్ చేసుకోండి. ఒక మార్కింగ్, అలానే లోపల వైపున కూడా ఒక మార్కింగ్. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఈ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు పట్టీ కోసం కుట్టుకున్న ఈ క్లాత్ ఇక్కడ మధ్య పార్ట్ అసలు మిస్ చేయొద్దు. పట్టీ కోసం తీసుకున్న ఈ క్లాత్ని దీని మీద పెట్టేసుకోండి. ఓకేనా? దీని మీద పెట్టుకొని ఇది లాస్ట్ నుంచి రావాలి. ఈ పార్ట్ లాస్ట్ నుంచి రావాలి. నిన్న మనం మధ్యలో ప్రిన్స్ వేసుకున్నాం, ప్యాంట్ ప్రిన్స్ వేసుకున్నామా, సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ పెట్టుకున్న ఈ మధ్య మార్కింగ్, ఇక్కడ ఉన్న ఈ మార్కింగ్ రావాలి. అయితే మనం ప్రిన్స్ పెట్టేటప్పుడు లాస్ట్ నుంచి పెట్టకూడదు. ఇక్కడ నుంచి ఒక 2-3 ఇంచెస్ బయటకి, ఇటు నుంచి ఒక 2-3 ఇంచెస్ బయటకి ఇలా ప్రిన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం మనకు కరెక్ట్గా వస్తుంది. లాస్ట్ నుంచి తీసుకోండి. ఇక్కడ పెట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒకదాని మీద ఒకటి ఉంటే మీకు కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకి అలా వస్తుంది. అలా చూసుకొని కుట్టుకునేటప్పుడు మీరు పెట్టుకున్న ఈ మార్కింగ్ దగ్గరికి రాగానే అక్కడ వరకు స్ట్రైట్ వేస్తాం. ఇక్కడికి రాగానే ప్రిన్స్ స్టార్ట్ అవ్వాలి ఈ ప్లేస్ నుంచి. మళ్ళీ ఇప్పుడు నాకు మధ్య వచ్చేసింది ప్లేస్. సో ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, ఇటువైపు ఉన్నది దీంట్లోకి ఇక్కడ కలిసిపోవాలి. అది వచ్చేదాకా ఇక్కడ ప్రిన్స్ పెట్టుకోవాలి. మీకు నేను రేపంతా టైం ఇస్తాను. ఈ రెండు కంప్లీట్ చేయాలి. ప్లాజో, ఇదే అనార్కలి. తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఈ రోల్ మధ్య లోపలే క్లాత్ అంతా ఉండాలి, దీని లోపలే ఉండాలి. ఇక్కడ మిడిల్ మార్కింగ్ ఉంది సారా, ఆ మిడిల్ మార్కింగ్, ఇక్కడ ఉన్న మిడిల్ మార్కింగ్ రెండు సేమ్ ప్లేస్ ఉండాలి. ఓకే, లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ప్లేస్ ఉండేటట్లు చూసుకొని ఇట్లా లాస్ట్ నుంచి జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఇక్కడ దాకా సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవడం. ఆల్రెడీ వేసిన స్టిచ్ ఇక్కడ ఒకటి మనకు కనబడుతూ ఉంటుంది. ఆ స్టిచ్ మీద స్టిచ్ వేసుకోండి. చూసారా హ్యాండ్. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా దానికి ప్రిన్స్ పెట్టుకుంటూ వేయడం. స్టిచ్ వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా అనుభవం మీద వస్తాయి. ఈ చిన్నవి మీరు తెలుసుకోవాలి మీకు మీరుగా. కొన్ని నేను చెప్పే ఉంటుంది, కొన్ని మీకు మీరుగా తెలుసుకునే ఉంటాయి. రెండు షోల్డర్స్ జాయింట్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు నీడిల్ పైకి ఎత్తొద్దు. నీడిల్ పైకి ఉంచి ఇక్కడ పెట్టుకొని అప్పుడు జాయింట్ వేయడం కాదు. నీడిల్ కిందకి దించి ఉంచుకోండి. నీడిల్ లోపలికి దిగి ఉండాలి. అక్కడికి మనం జాయింట్ చేయాల్సిన క్లాత్ నీడిల్ని టచ్ అవ్వాలి. అలా టచ్ అయినప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ షోల్డరు, బ్యాక్ షోల్డరు రెండు హెచ్చు దగ్గరగా రావు జాయింట్ చేస్తున్నప్పుడు. ఏమైనా వచ్చినాయేమో నీడిల్ కనుక అక్కడ నిలబెట్టకపోతే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర తేడా వస్తుంది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి లోపలికి, ఒకటి బయటకు అలా వస్తుంది. నీడిల్ని దించి చేసుకోండి. ఈ షోల్డర్ ఒక 1/2 ఇంచ్ అనేది బయటకు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసున్నాం. సో లోపలికి కొంచెం క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడేమో స్టిచ్ వేసి లేదు కాబట్టి దీనికి ఈక్వల్గా ఇది ఉండేటట్లు. ఒకవేళ స్టిచ్ చేస్తుంటే ఇది ఇట్లా ఉండేది కదా, ఉండేది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ బయటకి ఇట్లా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే ఇంకొకటి నేను ఇందాక ఇక్కడ 2 ఇంచెస్ నుంచి మధ్యకి ఒక ఫోల్డింగ్ చేసా, గుర్తుందా మీకు? ఇక్కడ అక్కడి నుంచి అయినా సరే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్క 1/2 ఇంచ్ వారా ఇలా పైకి స్టిచ్ వేసుకోవాలి.
ఇంత వెడల్పుగా స్ట్రైట్గా ప్లెయిన్ స్టిచ్ ఒకటి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి దీన్ని డాట్ వేయాలంటే చాలా ఈజీగా వచ్చేసింది. క్లాత్ అనేది ఇంకా అటు ఇటు జరగదు కదా, ఇప్పుడు నీట్గా వస్తుంది. సిల్క్ క్లాత్లకి అయితే మాత్రమే ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. మామూలు వాటికైతే ఎట్లాగో ఉంటుంది నీట్గా కరెక్ట్గా. ఇందులో కలిసిపోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇదే రావాలని చెప్పేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం, కింద లోపల క్రాస్ తీసుకున్నాం కదా. సో ఇది ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్లు చూసుకోండి. ఇది వచ్చేసి ప్రిల్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ నుంచి జాయింట్ వేసుకోవచ్చు. ప్రిల్స్ రాకపోతే ఏం చేసాం మనం, పైన కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి ఇలా జాయింట్ వేసుకుంటూ ఒక హాఫ్ ఒకసారి జాయింట్ వేసుకుంటాం. కానీ ఇది ప్రిల్స్ వచ్చినాయి కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి కదా. సేమ్ షోల్డర్కి అటువైపు ఒక 2 or 3 inches, అలానే షోల్డర్ నుంచి ఇటువైపు ఒక 2 or 3 inches అనేది మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ లోపలే మీరు పెట్టుకునే ప్రిల్స్ అనేది ఇక్కడ సెట్ అయిపోవాలి. చూడండి ఇక్కడ మధ్య మార్కింగ్ ఉంది కదా, ఈ మధ్య మార్కింగ్ ఈ షోల్డర్ దగ్గరకు రావాలి. ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేటట్లు ఈ మధ్యలో ఉన్న క్లాత్ అంతా ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్లు ఇటువైపుకు ఉందనుకోండి, ఇక్కడ పెడుతున్నప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఉంటే ప్రిల్ నీట్గా ఉంటుంది, బొట్ట కరెక్ట్గా వస్తుంది. సేమ్ రెండు ఒకే డైరెక్షన్లో పెట్టారనుకోండి పఫ్ అనేది కరెక్ట్గా రాదు. కరెక్ట్గా ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్ షోల్డర్ దగ్గరికి రావాలి. ఒక సైడ్ వేసేసి దీన్ని కూడా జాయింట్ వేసి అలా వేయొద్దు ఎప్పుడు కూడా. దేనికి దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ జాయింట్ చేశారు అందరికి చాలా నీట్గా ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తాం, పైకి పెంచుకుంటే మధ్య హైట్ అలానే దీన్ని కూడా ప్రిల్స్ పెరుగుతాయి. మొత్తాన్ని కలిపి జాయింట్ వేయాలి. పార్ట్లో ఉన్న మధ్య మార్కింగ్ ఇందులో ఉండే మధ్య మార్కింగ్ రెండింటిని సెట్ చేసుకొని ఈ లాస్ట్ వరకు రానివ్వండి. డబల్ స్టిచ్ వేసుకోండి. ఒక్క ½ ఇంచు, మరీ ఎక్కువ టైట్ లేకుండా 5½ ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర నేనైతే చెక్ చేయను, డైరెక్ట్గా ఇక్కడ ఈ నడుము దగ్గర మనకి ఎంత రావాల్సింది 16 కదా. 16కి ఒక్క ½ ఇంచు కలిపేసి, అంటే అటొక హాఫ్ ఇటొక హాఫ్ కలిపితే ఎంత రావాలి, 17 రావాలి. సో ఆ 17కి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి మీరు స్ట్రైట్గా వేయగలనంటే వేసుకోండి, లేదంటే దీనికి ఒక స్కేల్ పెట్టేసి లైన్ లాగా డ్రా చేసుకోండి, అప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది. మెయిన్ ఇదొక మెయిన్, ఇదొక లైనింగ్. ఇట్లా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్. ఇలా 4 పార్ట్స్ మీదుగా ఈ నడుము నుంచి ఒక్క 5 ఇంచెస్ వరకు అన్ని పార్ట్స్ కి కలిపి వేసుకోవాలి. 5 ఇంచెస్ వరకు వేస్తాం కదా. వేసిన తర్వాత లోపల ఉన్న ఈ 2 పార్ట్స్ ని లోపలికి పెట్టేసుకోండి. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ వరకు మాత్రమే, ఈ 2 పార్ట్స్ వరకు మాత్రమే జాయింట్ చేసుకోండి. 5 ఇంచెస్ వరకు సేమ్ వస్తుంది, అన్ని పార్ట్స్ మీద స్టిచ్ వస్తుంది. కానీ ఈ 5 ఇంచెస్ లైన్ నుంచి లోపల పార్ట్ లోపలికి పెట్టేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ వేసుకుంటాం.
వచ్చింది కదా, ఆ స్టిచ్ కంటే కొంచెం పైనుంచి ఇది ఇక్కడ రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని ఈ డ్రెస్నే నేను స్టూడెంట్స్కి చూపిస్తూ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్. తను వేసుకున్న తర్వాత లుక్ చూడండి ఎలా వచ్చిందో. ఇలా నేను చూపించడం కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ కూడా వాళ్ళ డ్రెస్సెస్ని వాళ్ళే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నారు. అవి కూడా చాలా బాగా అయితే చేసుకున్నారు. అందరూ చాలా హ్యాపీ అయితే అయ్యారు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి అంబ్రెల్లా డ్రెస్ని ఎలా కటింగ్ స్టిచ్చింగ్ తర్వాత బోర్డు పైన నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.